నాసా శాటిలైట్స్ సైతం సిగ్నల్స్ కోల్పోయే ప్రదేశం నిజంగా భారతదేశంలో ఉందా? ఆ ప్రదేశం వెనుక ఉన్న అద్భుతమైన శాస్త్రీయ రహస్యమేంటో తెలుసా? శనిదేవుని కోపానికి గురై ఒక రాజు భిక్షగాడిగా మారాడు. కానీ అదే రాజు ఈ పవిత్ర తీర్థంలో అడుగుపెట్టగానే పట్టిన శని వదిలిపోయింది. ఎవరా రాజు? ప్రపంచంలో ఎక్కడైనా శని భగవానుడు ఉగ్రరూపంలో కనిపిస్తే ఇక్కడ మాత్రం నవ్వుతూ అభయమిస్తాడు. ఎందుకో తెలుసా? నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన శనిదేవుడి ప్రభావం పనిచేయని ఏకైక ప్రదేశం ఇదొక్కటే. అదే పాండిచ్చేరి రాష్ట్రంలోని తిరునల్లార్ పుణ్యక్షేత్రం. పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని కారైకాల్ సమీపంలో తిరునల్లార్ ఉంది. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ దర్భారణ్యేశ్వర స్వామి. పరమశివుడు స్వయంభుగా ఇక్కడ మనకు దర్శనమిస్తా ఉంటాడు. నవగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి శనీశ్వరునికి ప్రత్యేక మందిరం ఉంది. దేశంలో శని భగవానుడు అనుగ్రహమూర్తిగా అభయముద్రలో దర్శనమిచ్చే అత్యంత శక్తివంతమైన క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏమిటంటే, విదర్భ రాజకుమారి దమయంతి వివాహం చేసుకున్న నలమహారాజుపై శని ప్రభావం పడుతుంది. శని ప్రభావంతో నలమహారాజు రాజ్యాన్ని, సంపదను, చివరకు కుటుంబాన్ని కూడా దూరమై అష్టకష్టాలు అనుభవిస్తాడు. మహర్షులు సూచన మేరకు నలుడు దర్భారణ్యం, ప్రస్తుత తిరునల్లార్ చేరుకుని అక్కడి పవిత్ర కొలనులో స్నానం చేసి దర్భారణ్యేశ్వర స్వామిని, శనీశ్వరుడిని భక్తితో పూజిస్తాడు. శివభక్తికి ప్రసన్నుడైన శనీశ్వరుడు నలమహారాజును శనిదేశం నుండి విముక్తుడిని చేస్తాడు. అనంతరం నలునికి తన రాజ్యం, పూర్వ వైభవం తిరిగి లభిస్తాయి. అందుకే ఆ పవిత్ర పుష్కరిణిని నలతీర్థమని పిలుస్తారు. పూర్వం ఈ ప్రాంతం దర్భగడ్డితో నిండిన అరణ్యంగా ఉండేది. అందుకే ఇక్కడి శివునికి దర్భారణ్యేశ్వర స్వామి అని పేరు వచ్చింది. నలమహారాజును శనిగ్రహం వదిలిపెట్టిన ప్రదేశం కాబట్టి నల్ +6 మంచి దారి దొరికిన చోటు అని కాలక్రమేణా తిరునల్లారని స్థిరపడింది. ఈ ఆలయం రాతి నిర్మాణం 7వ శతాబ్దం నుండి 9వ శతాబ్దంలో చోళుల కాలంలో ప్రారంభమైంది. తర్వాత విజయనగర పాలకులు, నాయక రాజులు ఆలయాన్ని విస్తరించారు. భక్తులు ముందుగా నలతీర్థం అనే కొలనులో స్నానం చేసి పాత వస్త్రాలు వదిలేసి కొత్త దుస్తులు ధరిస్తారు. ఇలా చేయడం వల్ల శని బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ ఆలయంలో ఒక ప్రత్యేక నియమం ఉంది. ముందుగా ద్వారపాలకుడిగా ఉన్న శనీశ్వరుని దర్శించుకున్న తర్వాతే శివపార్వతులను, అంటే దర్భారణ్యేశ్వర స్వామిని, ప్రాణేశ్వరి మాతను దర్శించుకోవాలి. ఆలయంలో నల్లటి వస్త్రంలో నువ్వులు మూట కట్టి నువ్వుల నూనెలో ప్రమిదలు వెలిగించడం ఇక్కడ ముఖ్యమైన పరిహారం. ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి శనిగ్రహం రాశి మారినప్పుడు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున శని పెయర్చి ఉత్సవం జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. నవగ్రహాలలో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం శని. శని భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. శనిగ్రహం రాశి మారే ఆ పవిత్ర గడియల్లోనే తిరునల్లారులో శని పెయర్చి మహా ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. తిరునల్లార్ దర్భారణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిగే వార్షిక ఉత్సవమే మాసి బ్రహ్మోత్సవం లేదా శ్రీ దర్భారణ్యేశ్వర బ్రహ్మోత్సవం అని అంటారు. తమిళ మాసం మాసి ప్రకారం మే, జూన్ మధ్యకాలంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు.
మొదటి రోజున ఆలయ ధ్వజస్తంభంపై ధ్వజారోహణం చేయడంతో బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. 18 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వామివారు, అమ్మవారు మరియు శనీశ్వర భగవానుడు వివిధ వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తారు. ఇక్కడి ఉత్సవాలలో సింహ వాహనం, భూత వాహనం, గరుడ వాహనం, వృషభ వాహనం, నెమలి వాహనం మరియు కల్పవృక్ష వాహనాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టాలలో శనీశ్వరుని రథోత్సవం ఒకటి. శనిదేవుని ఉత్సవమూర్తిని బంగారు రథంపై వేంచేపు చేసి ఆలయ వీధుల్లో ఊరేగిస్తారు. ఈ దృశ్యాన్ని చూడడానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఉత్సవాల్లో 10 లేదా 11వ రోజున తేరు అజగాన్ అంటే పెద్ద చెక్క రథం ఊరేగింపు జరుగుతుంది. 5 భారీ రథాలపై వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, దర్బారణ్యేశ్వరర్, అమ్మవారు మరియు చండికేశ్వరుడు ఒకే రోజు వీధుల్లో ఊరేగుతారు. భక్తులు స్వయంగా తాళ్లతో ఈ రథాలను లాగుతారు. ఈ ఉత్సవ సమయానికి భారతదేశం నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. శనిగ్రహం రాశి మారే ఖచ్చితమైన ముహూర్త సమయంలో శనీశ్వరునికి పాలు, పెరుగు, తేనె, చందనం మరియు ముఖ్యంగా నువ్వుల నూనెతో ఘనంగా మహా అభిషేకం చేస్తారు. జాతకంలో శని దశ, ఏలినాటి శని, అష్టమ శని లేదా అర్ధాష్ట శని నడుస్తున్నవారు ఈ ఉత్సవంలో పాల్గొని నల్లతీర్థంలో స్నానం చేసి శనిదేవుని దర్శించుకుంటే శని ప్రభావం మరియు కష్టాలు తగ్గుతాయని నమ్ముతారు. చూశారుగా, శనిదేవుడు కేవలం శిక్షించే దేవుడు మాత్రమే కాదు, తనని నమ్మి ధర్మ మార్గంలో నడిచే భక్తులను అనుగ్రహించే కరుణామూర్తి అని నిరూపించే దివ్యక్షేత్రమే ఈ తిరునల్లార్. నలమహారాజు వలె మీ జీవితంలో కూడా కష్టాలు, శనిదోషాలు తొలగిపోవాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర దర్బారణేశ్వర స్వామిని, శనీశ్వరుని దర్శించుకోండి. ఈ వీడియోలో అందించిన సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, చారిత్రక రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.